మునులు గనుక తపస్సు చేసి దర్శించి మనకి గాయత్రి మంత్రాన్ని ఇవ్వకపోతే, ఈ పండుగల రూపంలో ఇన్ని రకాల సంప్రదాయాలను మనం ఇవ్వకపోతే మన జీవితం ఎలా ఉండేది? బోరు కొట్టేది. ఏం చేయాలో తెలిసేది కాదు. అందుకని మనందరికీ ఇన్ని రకాల పండుగలు, సంవత్సరం అంతా పండుగలే మనకి. ఎందుకనంటే మనిషి అన్నవాడు గతి తప్పకుండా, వాడి యొక్క మతి తప్పకుండా ఉండడానికి, ఋషులు వేసిన మార్గాన్ని నుంచి మన కాలు జారిపోకుండా ఉండడం కోసం, ఆ ట్రాక్ నుంచి మనం పడిపోకుండా ఉండడం కోసం పండుగల రూపంలో, సంప్రదాయాల రూపంలో మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినటువంటి ఋషి పరంపరకు ఒక్కసారి చేతులెత్తి నమస్కరించండి అమ్మా, చేతులెత్తి నమస్కరించండి. కాబట్టి మన పిల్లలకి ఇవ్వవలసింది ఆస్తిపాస్తులు కాదు, మన పిల్లలకి మనం అందివ్వవలసింది సంస్కారం. సంస్కారం అంటే ఏమిటి? సంస్కరించడం అంటే ఏమిటి? ఇప్పుడు మన ఇంటికి పిల్లలు ఉన్నారు. ఇక్కడ మన ఇంటికి పాల ప్యాకెట్ వేస్తాడు గుమ్మంలో. ఆ పాలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తాం? పాలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేస్తాం? వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత ఏం చేస్తాం? చల్లారిన తర్వాత తోడు పెడతాం, పెరుగు అవుతుంది. ఆ పెరుగు కూడా పాడైపోకుండా ఉండాలంటే మజ్జిగ చిలుకుతాం. అప్పుడేమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ వెన్న చెడిపోకుండా ఉండాలంటే కాస్తాం. కాస్తే ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. అది ఎంతకాలం ఉంటుంది? కమ్మని వాసన వస్తుంది, కమ్మని రుచిగా ఉంటుంది, నిలవ ఉంటుంది. మనిషి అన్నవాడు కూడా అంతే.